సభాధ్యక్షాయ నమః. చాలా విశ్లేషణలు ఇచ్చాడు అనిల్ కుమార్. అవన్నీ పక్కన పెడితే నేను కూడా ఒక సేవాదళ కార్యకర్తనే. అందరికీ చెప్తూ ఉంటాను, మీకు కూడా చెప్పాను లేదు తెలీదు. దిస్ ఈజ్ ఇంపర్మనెంట్. ఈ ట్యాగ్ నేషనల్ కోఆర్డినేటర్ లేదా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్, ఇట్లాంటివన్నీ ఇంపర్మనెంట్, క్షణికమైనవి, తాత్కాలికమైనవి. వాట్ ఈస్ పర్మనెంట్ ఈస్ దిస్ గిఫ్టెడ్ బై స్వామి. దిస్ ఈస్ ద గిఫ్టెడ్ బై స్వామి. అందరూ సేవాదళ కార్యకర్తలమే. ఒకరు విద్యా సేవలో ఉంటారు, ఒకరు ఆధ్యాత్మిక సేవలో ఉంటారు, ఒక కార్యక్రమాల నిర్వహణలో ఉంటారు, ఒక అనేక విధాలైనటువంటి సంస్థ బహుముఖములుగా పెరుగుతోంది కనుక ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరు కార్యకర్తలుగా వెలుగుతూ ఉంటారు. అందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. దాదాపుగా ఆల్మోస్ట్ అందరితో కలిసి నేను కూడా రాత్రి పగలు పనిచేసినట్టు గుర్తే నాకు. ఎవరితో పని చేయలేదంటే అది నా దురదృష్టం. ఎక్సెప్ట్ లేడీస్. ప్రత్యేకంగా దిశానిర్దేశం అంటూ ఏం లేదు. గుర్తు చేయటానికి వచ్చాను. వేర్ అండ్ యాన్విల్ అంటే గడప మీద ఉన్నాం. ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతోంది. 100వ జన్మదినోత్సవము, 100 వసంతాల పండగ 2025-2026 2 years. అంటే శత జయంతి ఉత్సవాలని ఏ పేరు పెట్టుకున్నా కానీ బర్త్ సెంటనరీ సెలబ్రేషన్స్ విల్ బి ఫర్ 2 years. ప్రధానంగా ఈ నవంబర్ 25 వరకు జరుగుతుంటుంది. ఆ తర్వాత కూడా 2026 కూడా కార్యక్రమాల రూపకల్పన స్థూలంగా జరిగింది. సూక్ష్మంగా జరగబోయేటువంటి అవకాశాలు ఇంకా ఉన్నాయి. వారి అవతార కాలంలోనే మనం కూడా ఉండటం అనేటువంటిది వారిచ్చిన అనుగ్రహం. ఇంకో 15-20 years తర్వాత వచ్చేటువంటి జనరేషన్ సాయిబాబా ఇట్లా ఉండేవారట, సత్య సాయిబాబా ఇట్లా ఉండేవారట అని అనుకోవాల్సిందే. కానీ రాముడు ఇట్లా ఉండేవాడంటే రాముడు ఎట్లా ఉంటాడో నాకు తెలియదు, కృష్ణుడు ఎట్లా ఉంటాడో కూడా నాకు అసలు తెలియదు. ఎన్టీ రామారావు చూసి వీడే కృష్ణుడు కావాలనుకునేవాడు వచ్చిన. సో కానీ సత్యసాయిబాబా ఎట్లా ఉంటారు అనేటువంటి క్షుణ్ణంగా ప్రతి మూమెంట్ కూడా ముఖ కవళికల దగ్గర నుండి, వారి మాటల దగ్గర నుండి, వారి యొక్క ప్రవర్తన, వారి నడవడిక, వారి ఆలోచనలు, వారి ఆచరణలు ఇవన్నీ కూడాను మనందరికీ తెలుసు. వారి చరిత్రతో మన చరిత్ర ముడిపడి ఉండటం మనకు వారిచ్చిన అనుగ్రహం. ఒక సువర్ణాక్షరాలతో మన పేరు కూడా రాసుకునేటువంటి అద్భుతమైన క్షణం ఏది అని అంటే బర్త్ సెంటనరీ సెలబ్రేషన్స్. భగవానుడి యొక్క శత జయంతి ఉత్సవాలలో నేను కూడా పాల్గొన్నాను అని మన తర్వాతి తరాలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళందరికీ కూడా మనం చెప్పుకోదగినటువంటి అద్భుతమైన సంఘటన మన జీవితంలో ఏదైనా ఉన్నది అని అంటే ఇది మాత్రమే. మిగతా అకాంప్లిష్మెంట్స్ అన్నీ కూడా ఫిజికల్ ప్లేన్లో ఏదో ఉండొచ్చు. యు మే బి సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఆల్సో డజంట్ మ్యాటర్. ఆమె సర్వెంట్ ఆఫ్ సత్యసాయిబాబా అని చెప్పుకోవడం కన్నా గొప్పది ఇంకా వేరే ఏది లేదని స్వామి స్వయంగా చెప్పారు. మా జిల్లా అధ్యక్షులు, మా రాష్ట్ర అధ్యక్షులు, మీ స్టేట్ ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ కన్నా గొప్ప అని చెప్పారు స్వామి. ఇటలీ ప్రధానమంత్రి క్రాక్సీ స్వామి దగ్గర కూర్చుని ఉంటే యు ఆర్ నథింగ్ బిఫోర్ మై సేవాదల్ అని చూపించాడు ఆయన. యు ఆర్ నథింగ్ బిఫోర్ మై సేవాదల్. ఆ సేవాదల్ ఏంటో మీకు తెలుసా?
తనకున్న అహంకారం మొత్తాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టి, అంటే సాధనకు పరాకాష్ఠ అంటే అనిహిలేషన్, మొత్తాన్ని మర్చిపోయి కోహం అంటే సోహం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షణం ఏదైతే వస్తుందో, కోహం అంటే సోహం, సయైవాహం అనేటువంటి తత్వజ్ఞానంలోకి వెళ్ళిన వాడే, ఆ దర్శనం చేసిన వాడే సాధకుడు అవుతాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఇంకా దేవాలయం వేరే అంటూ ఏమి లేదు. నువ్వు ఎంత బిగ్ టెంపుల్ కట్టుకున్నా అక్కడ ఉండేటువంటి దేవుడు ఎవరు అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమే ఆ దేవుడు. ఈ దేహమే ఒక దేవాలయం. జీవోదేవ సనాతన. ఆ సనాతనుడైనటువంటి దేవుడు ఎవరు అని అంటే ఈ జీవుడే దేవుడు. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఆ దేవుడు వేరు, ఈ జీవుడు వేరు అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకో. సో అహం భావేన పూజయే సయేవ అహం, ఆయనే నేను, నేనే ఆయన అన్నటువంటి ఆ భావనతో ఎప్పుడైతే నీ పూజ చేసుకోగలుగుతావో, ఆ అదే జ్ఞానము, అదే తపము, అదే యోగము, అదే అన్నీ కూడా అవే అవుతాయి. కాబట్టి you realize yourself, I know that I am God, I am here to make you also know that you are God. ఇది స్వామి యొక్క అవతార యొక్క లక్ష్యం. కాబట్టి సాధనా చతుష్టయాలు ఇవన్నీ కూడాను అంత డీప్గా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ దట్. శంకరాచార్య ఏ విధంగా అయితే 4 మహావాక్యాలు ఇచ్చారో, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ విధంగానే స్వామి కూడా ఇచ్చిన 4 మహావాక్యాలు, లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, ఈ 4 చాలు. సేవాహి పరమో ధర్మ. అందుకే జనసేవ బినా సుఖ శాంతి నహీ అన్నారు. ఎందుకంటే మనం ఈ మంచి ఎండాకాలంలో రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. దాహంతో ఒక ముసలివాడు పడిపోయి ఉంటాడు అక్కడ. మన చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉన్నది. ఆ వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఆ దాహంతో అలమటిస్తున్నట్టు వృద్ధుడి గొంతులో ఒక గుక్కెడు నీళ్లు పోస్తే మొట్టమొదటి మాట బయటకు వచ్చేది ఏంటి? దేవుడులా కాపాడావు నన్ను అంటాడు. అంటే దేవుడు ఎవరు? దేవుడనగా వేరు దేశమున లేడు. తరచి కూడా తన ఏం దిక్కనట్టు. దేవుడు అంటే ఇంకెక్కడో చెట్లలోనో పుట్టల్లోనో కొండల్లోనో ఎక్కడ లేడు. నీ సంకల్పమే దేవుడు. ఆ సత్సంకల్పంతో చేసేటువంటి సేవ ఏ దివ్యత్వానికి పరాకాష్ఠ అవుతుంది కనుక అందరూ సేవాదళ వాలంటీర్సే కానీ వేరేది కాదు. ఈరోజు మీ అందరినీ కలవటం నాకు స్వామి ఇచ్చిన అనుగ్రహం. చాలా క్యాజువల్గా వాసుదేవ్ 19th మేము కలుస్తున్నాం అన్నాడు. మరి నన్ను పిలవలేదే అన్నా నేను. మన రాష్ట్రాల్లో నన్ను పిలవకుండా కార్యక్రమం పెట్టుకుంటే నాకెంత బాగుండదు. అంటే ఇది మేము అంతర్గతంగా మేము ఏదో సమావేశం చేసుకొని సెంటనరీ సెలబ్రేషన్స్ కోసం ప్రణాళికలు వేసుకుంటామంటే నేను లేకుండానా అని చెప్పి నిన్న అక్కడ శ్రీనివాస కళ్యాణం, ఆ కళ్యాణంలో పాల్గొన్న కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు. 4 గంటలకి అన్ని ముగించుకొని వైండింగ్ అప్ కూడా చేసిన తర్వాత 4 గంటలకు బయలుదేరి కారులో వచ్చేసాను, సెల్ఫ్ డ్రైవింగ్లో. ఎందుకంటే మీలో నేను ఒకడిని కనుక మనందరం కలిసే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయించాలి. సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం కనుక మనం చేయగలిగితే నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చేయాలి. చేస్తే అలా చేయాలి కానీ ఇంకే విధంగానూ మొక్కుబడిగా చేయడానికి వీలు లేదు. కాబట్టి మీరు ఏ ప్రణాళికలు వేసినా కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈజ్ ద బెస్ట్ అనిపించే విధంగా చేసుకోవటం తీరాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఎప్పుడైతే మనస వాచ కర్మణ పరిపూర్ణమైన అంకిత భావంతో స్వామి నీవే తప్ప ఇతఃపరం వెరుంగా అని ఎప్పుడైతే ఏ విధంగా చేయగలుగుతామో, ఇది నేను కాదు చేస్తుంది, మా చేత నువ్వు చేయిస్తున్నావు అన్నటువంటి సరెండర్, సర్వస్వ శరణాగతి ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే. ఎంతమంది దేవుడితో మాట్లాడతారు రోజు?
ఎవరైనా మాట్లాడతారా? ఈజీ యువర్ ఫ్రెండ్ భాస్కర్ గారు దిగేస్తారు, సగం పూర్తే. రోజు దేవుడితో మాట్లాడండి. దానికే సంస్కృతం రానవసరం లేదు. హాయిగా గ్రామ్యంలోనే మనకు తెలిసిన భాషలోనే, మనకు తెలియని భాష అయినా సరే ఆ భాషలోనే దేవుడితో మాట్లాడండి. స్వామి, ఈ రోజున ఈ కార్యక్రమం అనుకుంటున్నాము, మా జిల్లాలో కార్యనిర్వాహక వర్గం లేదు. ఎంతమంది లేరమ్మా? అలా లిస్ట్ అయితే నా దగ్గర ఉంది. ఎంతమంది, ఎన్ని జిల్లాలలో ఏ జిల్లా కార్యనిర్వాహక వర్గం లేరో అది నా దగ్గర పూర్తిగా ఉంది, పేరు ఆ రోల్తో సహా. అలాగే ఏ సమితి కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్ల నియామకం జరగలేదో లిస్ట్ కూడా ఉంది నా దగ్గర పూర్తిగా. ఇప్పుడంతా గుప్పెట్లోనే, అరచేతిలో వైకుంఠం మాకు అంత ఉంది కదా. మొబైల్ సాయి కరెక్ట్ ఒకసారి ఓపెన్ చేస్తే మొత్తం అంతా ఎవరి జాతకం అంతా మీరిచ్చిన జాతకాలే అవన్నీ బయటకు వస్తాయి. ఇది వాటన్నిటినీ ఇక్కడ మాట్లాడుకోవటం కూడా సబబు కాదు, కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే ఒక్కసారి మీ వెను చదువుద్దామని, నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇన్ని పదాధికారుల స్థానాలు వేకెంట్గా ఉండటం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో? సో ఉత్తిష్ట, జాగ్రత్త. నిద్ర లేవండి, నిద్రపోతుంటే మాత్రం ఇంక నిద్రపోయే ఛాన్స్ ఉండదు ఇంకా. ఎందుకంటే ఇందాక మన గంగకిను హర్నాథ్ చెప్పినట్టుగా మేము కూడా ఒక యాప్ క్రియేట్ చేసాము, నిద్రపోనివ్వకుండా. వాళ్ళు కొంతమంది అలారం పెట్టుకుంటూ ఉంటారు కదా, అలారం 4 గంటలకు అంటే 4 గంటలకు మీరు అలారం పెట్టుకున్నా 3:30కే లేపేటువంటి విధంగా మేము కూడా ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మన చరిత్రలో, మన జీవిత కాలంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయం. ఈ కార్యక్రమంలో పాల్గొనగలగటం అనేటువంటిది వారు ఇచ్చినటువంటి, వారు మన మీద చూపించినటువంటి కృప. దానిని చిక్కిన సాయిని చక్కగా దక్కించుకోండి. స్వామి ఇప్పుడు చెప్పారు, చిక్కిన సాయిని చక్కగా దక్కించుకోండి. ఏదో అని చెప్పేసి క్యాజువల్గా కనుక ఉంటే మాత్రం ఆయన క్యాజువల్గానే ఉంటాడు. స్వామి మీరు నా వైపు చూడలేదనంటే నువ్వు నా వైపు చూస్తున్నావా? స్వామి నన్ను చూస్తున్నారో లేదో అని చెప్పేసి పక్కా వైపు చూస్తున్నాడట. స్వామి వచ్చి ఎదురుగా నుంచుంటే చూసావా స్వామి నా దగ్గరకు వచ్చారని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉన్నాడట. ఆయన వెళ్ళిపోయారు. అయ్యో అనుకొని స్వామి అంటే నువ్వు నీ ప్రభ చూపించుకోవడం కొరకు, నీ గొప్పతనం చూపించడం కొరకు, నా దగ్గరికి సత్యసాయిబాబా వచ్చి నుంచున్నారని చెప్పడం కొరకు ఆ అహంకారంతో నువ్వు చుట్టుపక్కల ఎవరెవరు చూస్తున్నారో చూస్తున్నావు, నీ ముందుకు వచ్చిన దేవుణ్ణి మర్చిపోయావరా, అందుకని నేను. కాబట్టి మన దృష్టి అంతా సృష్టికర్త మీద ఉంచి, మన అంకిత భావం అంతా స్వామి ఇది నీ కార్యక్రమము, దీనిలో మేము పాల్గొనగలిగినటువంటి అదృష్టం మాకు కలగజేసావు కనుక నీ కృతజ్ఞతలు మేము అని చెప్పి, ఏ కార్యక్రమాలు మనం రూపకల్పన చేసుకుంటున్నామో వాటన్నిటిని వారికి నివేదించి, స్టార్ట్ ద డే విత్ లవ్ కాదు, స్టార్ట్ ద డే విత్ సాయి, ఎండ్ ద డే విత్ సాయి. వారితో చెప్పి బయలుదేరండి, తిరిగి వచ్చాక నివేదించండి, స్వామి ఈ రోజున ఈ కార్యక్రమాలు చేశాము, ఈ పనులు చేశాము, ఈ పనులన్నింటినీ కూడా నీకే మళ్ళా అర్పిస్తున్నాము అనేటువంటి విధంగా మీరు చెప్పుకోండి. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. సో కర్మ వారిదే, ఫలం వారిదే, నిమిత్త మాత్రోసి సవ్యసాచి. అది మనం ఆ విధమైనటువంటి పరిపూర్ణమైన అంకిత భావంతో కనుక మనం పనిచేస్తూ ఉంటే పుట్టు పండగ, మనందరింట్లో పుట్టు పండగ. వాట్ ఈస్ సెంటనరీ సెలబ్రేషన్స్ అని అంటే ప్రతి ఒక్క భక్తుడి ఇంట్లో జరిగేటువంటి అద్భుతంగా ఉండేటువంటిది, ప్రతి ఇల్లు తేదీప్యమానంగా వెలిగిపోవాలి. ఈ పండగ అనేటువంటిది దశ దిశల దిగంతాలలో కూడా అద్భుతమైనటువంటిదిగా చరిత్రలో ఉండిపోవాలి.
ప్రతి ఊరు ఏమిట్రా, ఇంచులో సాయినామం జరగాలి అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఇంచులో సాయినామం జరగాల్సినటువంటి అవసరము, అవకాశము ఇప్పుడు స్వామి మనకి ఇచ్చారు. 5 లక్షల గృహాలలో తెలంగాణలో కొత్త భక్తులు కాని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఏదో ఒక రూపంలో భక్తుడు అయి ఉంటాడు. అది అల్లా కావచ్చు, ముల్లా కావచ్చు, లేదా జీసస్ కావచ్చు, లేదా అంటే కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, లేదా ఇంకో ఆచార్యుడు కావచ్చు. ప్రతి ఒక్కరి 5 లక్షల మంది ఇళ్లలో స్వామి యొక్క ఫోటోగ్రాఫ్తో స్వామిని చేత గృహప్రవేశం చేయించాలని సంకల్పం ఇప్పుడే నా చెవులు ఊదారు. నేను పబ్లిక్గా చెప్పేశాను. 5 లక్షల గృహాలలో నవంబర్ 22 లోపుగా. కాబట్టి మీ మేధస్సును రంగరించండి, మీ కాస్త ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం చేయండి, చక్కగా వేళకి తిండి తినండి, ఫిజికల్లీ ఫిట్ అవ్వండి, పరిగెత్తాల్సి వస్తే పరిగెత్తండి. 5 లక్షల కొత్త గృహాల్లో అంటే 5 లక్షలు ఇంటూ 5 యావరేజ్ తీసుకున్నా కూడా, లేదా 4 యావరేజ్ తీసుకున్నా కూడా 2 మిలియన్ 20 lakhs 20 లక్షల మంది కొత్త భక్తులను మనం తయారు చేసేటువంటి సంకల్పం చిన్నది కాదు. ఆ చిన్న ఆలోచనే ఒక అద్భుతమైన సంకల్పంగా మారేటువంటి ఆ శక్తి స్వామి ఇస్తారు. కనుక అంతమందిని టచ్ చేయాలంటే ఈ 5-6 నెలల్లో మీరు ఇంక నిద్రపోకూడదు, జాగ్రత్తగా శక్తివంతంగా తయారవ్వాలి. అనేక కార్యక్రమాల రూపకల్పన జరిగింది, ఇంకా జరుగుతుంది. వాట్ అబౌట్ అస్ అని ఇంకా మెనీ కంట్రీస్ వాళ్ళు ఇంకా మా క్యాలెండర్లో ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఈ సంవత్సరం 286 రోజులలో కుల్వంత్ హాల్లో ఖాళీ లేదు. 246 రోజులు కార్యక్రమాల రూపకల్పన జరిగింది. అంటే 79 రోజులు ఎంతో అది మామూలుగా జరిగే కార్యక్రమాలకు వదిలేయటం జరిగింది. క్యాలెండర్లో మహా అవుతే 15 నుంచి 20 రోజులు మాత్రమే ఖాళీలు ఉంటాయి. వాటి కోసం ఇప్పుడు పోటీ వస్తున్నారు. Zone 3, Zone 4, Zone 5, Zone 6 అని. మేము 3 ప్లేన్ లోడ్స్లో మేము వస్తాము. 3 ప్లేన్ లోడ్స్ వచ్చి డైరెక్ట్గా ల్యాండ్ అవ్వడానికి బెంగళూరులో ప్రణాళికలు వేసుకుంటాం. మీరు మా క్యాలెండర్లో 5 రోజులు టైం ఇవ్వండి. పక్కన గద్వాల నుంచి పుట్టపర్తి రావడానికి కూడా జనం ఇబ్బంది పడుతున్నారు. వాడు ఎక్కడో Zone 4 నుంచో లేకపోతే టోక్యో నుంచో మేము వస్తాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రాధాన్యపడుతున్నారు ఈ రోజున. కాబట్టి దగ్గర ఉన్నాడు కనుక వాల్యూ తెలియట్లేదా, లేదా బాగా అనుభవించాం కనుక ఆ వాల్యూ తగ్గిందా? ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు అందరూ ఆరాటంతో ఉత్తరాలు రాస్తూ ఉన్నారు, మెయిల్స్ ఇస్తూ ఉన్నారు. ట్రస్ట్ ఆఫీస్లో వచ్చే మెయిల్స్ చూస్తూ ఉంటే కైండ్లీ ప్రొవైడ్ us ఆపర్చునిటీ టు బి దేర్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ ఎ డే, one program in the evening. All our boys, children, young boys and young girls will offer their learning in Sai Kulwantha at the Lotus Feet. ఈ విధంగా వాళ్ళు ప్రాధాన్యపడుతున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? సంక్రాంతి పండుగ మనది తెలుగు వాళ్ళదిరా, సంక్రాంతి పండుగ సేవ మీరు చేసుకోవాలన్నారు స్వామి. పుట్టు పండుగ మనందరిది, పుట్టు పండుగ కూడా తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళు సేవ చేసుకోవాలని చెప్పన్నారు స్వామి. ఆరాధన బై డిఫాల్ట్ ఆరాధన సమయంలో మనదే సేవ కనుక ఆ మంత్ అంతా మనకు సేవ ఇచ్చారు. ఇప్పుడు మన సంక్రాంతి పండుగకి సేవ చేయాలా వద్దా అన్నట్టు మీమాంసలో కొడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇంటికి అల్లుళ్ళు వస్తారు, లేదా కోడళ్ళు వస్తారు, మనం రాలేమేమో, వస్తావేమో. 400 మంది కమిటీ అయితే 210 వస్తారు అక్కడికి. సేవ చేయాలా వద్దా, చేయగలమా లేమా, కొన్ని వేరే రాష్ట్రాలకు ఇస్తారా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయంటే అది ఒక విధంగా మనలో ఒక నిర్లిప్త భావం వస్తున్నట్టుగా భావించుకోవాల్సి వస్తుంది. సేవ ఇస్తే జోన్ వైజ్గా ఒక్కొక్క జోను 10 రోజుల పాటు సేవ చేయడానికి 8 జోన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. సో విల్ బి లూజర్స్.
లూజర్స్ ఎవరవుతారంటే మనమే లూజర్స్ అవుతాం. ఆ అవకాశం మనకు పోతుంది. కాబట్టి మళ్ళీ పునరాలోచించుకోండి. క్యాలెండర్ మార్చడం ఎంతసేపు క్యాలెండర్ మార్చడం? కంట్రోల్ ఆల్ట్ డెల్, అంతేనా? ఈ అనేక కార్యక్రమాల్లో భాగంగా సుమారు 30,000 మంది చక్కగా వసతితోటి ఉండే విధంగా ఒక టౌన్షిప్ నిర్మాణం జరగబోతుంది. అక్కడ ఒక టౌన్షిప్, కొత్తగా ఒక టౌన్షిప్ నిర్మాణం జరగబోతుంది. ఒక 5,000 మంది సేవాదళ కార్యకర్తల కొరకు, మెడికల్ కార్యకర్తల కొరకు, ఇంకా మిగతా మెయింటెనెన్స్ కార్యకర్తల కొరకు వీలుగా ఒక చిన్నపాటి వసతి వేరే ఏర్పాటు చేయడం జరగబోతుంది. అంగరంగ వైభవంగా ప్రశాంతి నిలయమే కాకుండా పుట్టపర్తి మొత్తాన్ని కూడా అలంకరించడం కొరకు కొన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ రోజున డెకరేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేద్దామన్నటువంటి ఆలోచన వస్తే ప్లీజ్ వెయిట్. ఇట్ ఈస్ సమ్ కంట్రీస్ దట్ ఆర్ కమింగ్. ఆల్రెడీ ఆస్ట్రేలియా నుంచి 8 కంటైనర్స్, 3 కంటైనర్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి క్రిస్మస్కి. ఇంకొక 5 కంటైనర్ల డెకరేషన్ మెటీరియల్ ఆస్ట్రేలియా నుంచి బయలుదేరింది. ఎప్పటికేనంటే ఎప్పుడో నవంబర్కి కాదు, మేము ఇప్పుడే పంపుతూ ఉంటాం, అన్లోడ్ చేస్తూ ఉంటాం మేము. దానికి అవన్నీ కూడా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ కూడా జరుగుతూ ఉంది అక్కడ. ఈ విధంగా అందరూ కూడా సన్నద్ధులవుతూ ఉన్నారు. మనం కూడా సన్నద్ధులు అవ్వాలి. ప్రతి పుట్టు పండుగ తెలుగు రాష్ట్రాల సేవాదళ కార్యకర్తల యొక్క పాల్గొనడం ద్వారా వాళ్ళ పార్టిసిపేషన్తో జరుగుతూ ఉన్నది ఇప్పటిదాకా చరిత్రలో. ప్రతి 5 సంవత్సరాలకు వచ్చేటువంటి వరల్డ్ కాన్ఫరెన్స్ కానీ, ఒక కీలకమైనటువంటి పుట్టు పండుగ కానీ అద్భుతంగా ఇతర రాష్ట్రాల కార్యకర్తలతో కూడా కలిసి మనమే. బట్ బేస్ ఈజ్ తెలుగు సేవాదళం. ఆంధ్ర, తెలంగాణ కలిసి సంయుక్తంగా ఒక బేస్ లైన్ క్రియేట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మిగతా రాష్ట్రాల నుండి వచ్చేటువంటి సేవాదళ్ళు వాళ్లకు సహాయ సహకారాలు మనం అందిస్తూ ఉన్నప్పుడు అన్ని వేరియస్ క్యాంటీన్స్, పంజాబీ క్యాంటీన్ అవ్వండి, లేదా అంటే సెక్యూరిటీ ఏర్పాట్లు అవ్వనండి, లేదా ఇంకేదైనా కమిటీ అవ్వనండి, అన్నింటిలోనూ వాళ్ళు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇందాక పిఎస్ గురించి అన్నారు. 3,000 మంది పిఎస్ యొక్క రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అన్నీ కూడా ఇప్పుడు ప్లాన్ చేయడం జరుగుతుంది. 60 మంది పిఎస్ ఉన్నారు తెలంగాణలో, అంతేనా కృష్ణ? 60 అంతే. అట్లీస్ట్ 100 must be there now. Must be there. There is no other way. 99 no, only 100. 100 PS must report from Telangana. ఎలా చేస్తారన్నది మీ ఇష్టం. కాళ్ళు పట్టుకుంటారో, గడ్డాలు పట్టుకుంటారో, లేదంటే ఏం చేస్తారో వాళ్ళని సుశిక్షితులుగా తయారు చేసి 100 మంది ప్రశాంతి సెక్యూరిటీ సర్వీస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం నుండి పుట్టపర్తిలో అక్టోబర్ అండ్ నవంబర్ ఉండేట్టుగా ప్రణాళికలు వేసుకోవాల్సిన బాధ్యత మీది. అలాగే యంగ్స్టర్స్ అంటే మేమంతా చేయలేదా 40 ఏళ్ళ బట్టి 50 ఏళ్ళ బట్టి అని అంటే చేశారు. నేను మొన్న స్టేడియంలో పరిగెత్తాల్సి వస్తే పరిగెత్తినప్పుడు ఫస్ట్ 100 మీటర్స్ బాగానే పరిగెత్తాను. సెకండ్ 100కి వచ్చేసరికల్లా కొంచెం నీరసం వచ్చినట్టు అయింది. థర్డ్ 100కి వచ్చేసరికల్లా కున్నాడు. కాబట్టి యంగ్స్టర్స్ కావాలి. యంగ్స్టర్స్ ఉండట్లేదని అంటే అది దట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎల్డర్స్. మన తరువాతి తరాన్ని మనం తయారు చేయలేదు. మన ముందు తరం తయారు చేయబట్టే కదా మనం ఇప్పుడు ఈ రోజున ఉన్నది కార్యకర్తలుగా. When I joined the organization, I was only 22 years old. I was just 22. సో మా సీనియర్స్ మమ్మల్ని సుశిక్షితులుగా తయారు చేస్తారు కనుకనే ఈ రోజున ఆర్గనైజేషన్లో ఒక క్రియాశీలక కార్యకర్తగా ఈరోజు ఉండగలిగాను. మరి అలాంటి క్రియాశీలక కార్యకర్తల్ని మనం తయారు చేస్తున్నామా? మీ దగ్గర కోట్లాది రూపాయలు వెచ్చించేటువంటి ధన సంపత్తి ఉండవచ్చు, అద్భుతమైన తెలివితేటలు ఉండవచ్చు,
ఇంతటి బృహత్తరమైనటువంటి శత జయంతి ఉత్సవాలు నిర్వహణ చేయాలంటే కావాల్సిన కీలకమైనటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి వనరు ఏది అంటే మానవ వనరులు. హ్యూమన్ రిసోర్స్ ఈజ్ ద అల్టిమేట్ and the very vital and strategic component of entire celebration. కాబట్టి ఆ మానవ వనరులు మన దగ్గర ఉన్నారా అంటే సాయి కనెక్ట్లో 3,700 మంది ఇంకా అప్రూవ్ అవ్వలేదు. మరి ఎంటైర్ తెలంగాణలో ఓన్లీ 7,000 మంది సాయి కనెక్ట్లో రిజిస్టర్ అయి ఉన్నారు. 3,000 మంది పాప ఇంకా హ్యాంగ్ అవుతున్నారు అక్కడ ఇక్కడ అని. అంటే ఇంకా వాళ్ళకి అప్రూవల్స్ రాలేదు. అంటే మీ సమితి కన్వీనర్ల దగ్గర నుంచి ప్రాథమికంగా అప్రూవల్ అనేటువంటిది రాలేదు. జిల్లా అధ్యక్షులు వాటిని ఫాలో అప్ చేయలేదు. నా బాధ్యత కనుక నేను గుర్తు చేస్తున్నాను, జిల్లా అధ్యక్షులు ఇది తప్పుగా అనుకోవద్దు. మీరు తప్పుగా అనుకోవాల్సినటువంటి విషయమే ఇది. అరే తప్పు చేసామే అనేటువంటి అనుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ 1 వీక్ టైంలో 1 వీక్ ఫ్రమ్ నౌ అంటే ఇవాళ 19వ తేదీ, జనవరి 26వ తేదీ కల్లా పెండింగ్ మెంబర్స్ మొత్తాన్ని కూడా అప్రూవ్ చేయండి. ది పెండింగ్ అప్రూవల్స్ మస్ట్ బి 0 ఫ్రమ్ తెలంగాణ బై 26th January. ఏ జిల్లాలోనైతే అప్రూవల్స్ రావో ఆ జిల్లా అధ్యక్షుడు మళ్ళా ప్రొబేషన్లోకి వెళ్ళిపోతాడు. కరుకుగా అంటలేదు, ప్రేమతోనే అంటున్నాను. మన సభ్యుల్ని సస్పెండెడ్ యానిమేషన్లో పెట్టడం ఎందుకు? నువ్వు సభ్యుడివా కాదా? వాడు సభ్యుడు కాదు. అక్కడ అప్రూవ్ చేసిన తర్వాతనే సభ్యుడు అవుతాడు. అది ఏ కార్యకర్తనే కావచ్చు, మహిళా కార్యకర్తలు కూడా కావచ్చు. కాబట్టి కైండ్లీ లుక్ ఇన్ టు ద మెంబర్షిప్స్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ సమితి లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. ఆ పెండింగ్ అప్లికెంట్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయండి. మొట్టమొదటి ఇంత కార్యక్రమం చేయాలి అని అంటే ఏ విధంగా ఉండాలి మన సభ్యత, మన సమితులు ఏ విధంగా ఉండాలి, భజన మండలి ఏ విధంగా ఉండాలి, మన బాధ్యత ఏంటి? ప్రతి జిల్లాలోనూ జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షులతో పాటుగా ఇంకొక 8 మంది జిల్లా కార్యవర్గం ప్రధానంగా కాన్స్టిట్యూషనల్గా ఉన్నారు. అంతేనా? 8+1 9 మెంబర్స్ ఉన్న సమితుల్ని ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసుకుని ఒక్కొక్కరు ఆ సమితి యొక్క ప్రోగ్రెస్ని పర్యవేక్షిస్తూ ఉంటే డెఫినెట్గా ఆ సమితి దానికి అనుబంధంగా ఉన్న భజన మండళ్ళన్నీ కూడాను ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోతాయి. కొంతమంది ఎందుకు లేనట్టు నిర్లిప్తంగా రాకపోతూ ఉండొచ్చు. శివంలో ఒకప్పుడు భజన జరుగుతూ ఉంటే ఆదివారం కానీ గురువారం కానీ ఎక్కడెక్కడో బయట నుంచొని ఉండాల్సిన పరిస్థితి కూడా ఉండేది. మరి ఈ రోజున శివంలో భజన జరుగుతున్నప్పుడు హాల్ ఫుల్ అవుతుందా, గార్డెన్ ఫుల్ అవుతుందా, ఎంటైర్ కాంపౌండ్ మొత్తం ఫుల్ అయిపోయి కిటకిటలాడుతుందా లేదా ఒకసారి చూస్తే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే కొంతమంది రావటం లేదు. అలాగే ప్రతి సమితిలో కూడా కొంతమంది రావటం లేదు. ఆ రాని వాళ్ళందరినీ వెళ్ళి జిల్లా కార్యవర్గము లేకపోతే సమితి కార్యవర్గం వెళ్ళి పలకరించండి. ఎందువల్ల రాలేకపోతున్నారో చూడండి. ఆ రాలేకపోవడానికి గల కారణాలని వాటిని అడ్రస్ చేయండి. అందరూ పాల్గొనాలి. ఆబాల గోపాలము బాల వికాస్ గ్రూప్ 1 స్టూడెంట్ దగ్గర నుండి వృద్ధుడి వరకు నానోజ్ అనే 98 ఇయర్స్ ఓల్డ్ సేవాదళ కార్యకర్త మన వచ్చి పనిచేశాడు. చాలా హుషారుగా పనిచేశాడు. 98 year old. సార్ మీరు నాకు రిలాక్సేషన్ ఇవ్వకపోతే నేను ఊరుకోను, ధర్నా చేస్తాను ఇక్కడ అన్నాడు. పైగా నన్ను బెదిరించాడు. ఎవరికి చెప్తామన్నాడు? స్వామికి చెప్తా అన్నాడు. ఆధ్యాత్మిక పరాకాష్ఠకి వెళ్ళినట్టేనా సాధన? ఆయన ఏదో రత్నాకర్ గారికి చెప్తాను లేదంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కంప్లైంట్ చేస్తాను అలా, స్వామికి చెప్తా అన్నాడు. వెంటనే ఆయనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. హీ సో హ్యాపీ దట్ అది పడేస్తూ ఉంటాడు ఆయన.
ఈ సో హ్యాపీ. 10 days సేవ చేసిన తర్వాత, సార్ మళ్ళా రాగలుగుతానో లేదో, ఇంకో 10 రోజులు కూడా సేవ చేస్తాను నేను. అదేంటి నువ్వు రమ్మంటున్నా కదా అంటే, క్షణ క్షణ భంగురం జీవితం, ఏ క్షణంలో ఏమవుతుందో. అవకాశం ఇచ్చారు, లెట్ మీ ఎంజాయ్ ది సేవ ఫర్ అనదర్ 10 days. ఓకే, నీ ఇష్టం చేయమన్నాను. చేసుకొని తృప్తిగా వెళ్ళాడు. కాబట్టి సేవ చేయగలిగే శక్తి, ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరిని సేవకు పిలవండి. ఏజ్ రెస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది, నో డౌట్. ఎందువల్ల పెట్టి పంపించడం కూడా జరుగుతుంది. ఎక్కడికి? కాంగ్డా, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్, సిలిగురి ఇలాంటి ప్రాంతాలకు కూడా పంపించడం జరుగుతుంది. అలాంటి దుస్థితి రాకూడదని ఏజ్ రెస్ట్రిక్షన్ పెట్టడం జరిగిందే కానీ లేదా వాళ్ళ సేవ డినై చేయడానికి మాత్రం కాదు. ఆ వయసులో ఉన్నవారు మెడికల్ చెకప్ చేయించుకోవటం, జాగ్రత్తగా ఉండటం, తగిన మందులు తీసుకోవటం, వాటితో వచ్చి సేవ చేస్తామంటే తగినటువంటి సేవ వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. కానీ అక్కడికి వచ్చి వాళ్ళు సేవ చేయలేనటువంటి సేవలో వాళ్ళని నిమగ్నం చేస్తే, ఒక మహిళ సౌత్ ఇండియన్ క్యాంటీన్లో జారి పడింది, హెడ్ ఇంజరీ అయింది. హెడ్ ఇంజరీ అనంతపూర్, దెన్ వైట్ఫీల్డ్ హాస్పిటల్లో 1.5 months అయిన తర్వాత చివరికి మళ్ళీ ప్రాణాలతో బయటకు వెళ్ళగలిగింది. సో ఇలాంటివి కాకుండా ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో, వ్యక్తిత్వ వికాసంలో ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక వికాసమే కాకుండా భౌతికంగా ఫిజికల్ ఫిట్నెస్. అందుకే కాస్త ప్రాణాయామం, కాస్త యోగం ఇలాంటివి చేస్తూ ఉంటే మనం మన దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే మిగతా. శరీరమాజ్యం ఖలు ధర్మ సాధన. మన శరీరాన్ని కాపాడకుండా చేయగలిగిన ధర్మం అంటూ ఏది లేదు. కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ విరివిగా సేవదళ కార్యకర్తలు చేయండి. సుమారు 5,000 మంది కార్యకర్తల యొక్క అవసరాన్ని గుర్తిస్తున్నాం ఈ రోజున. ఉభయ రాష్ట్రాల నుండి మినిమం ఆఫ్ 1,000 ఈచ్. అంటే తెలంగాణ నుంచి ఒక 1000 మంది మహిళలు, 1000 మంది పురుషులు. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక 1000 మంది మహిళలు, 1000 మంది పురుషులు బేస్ లైన్ సేవాదలుగా ఉంటారు. మిగతా రాష్ట్రాల నుంచి తగినట్లుగా వారి దూరాలకు తగినట్లుగా పిలిస్తే వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఒక 1000 మంది వస్తారు. కానీ ఆ దూరము, ఆ ఖర్చు, ఆ కష్టము వాటిని ఆలోచించుకొని లిమిట్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి పరిగణలో తీసుకోండి. అనేక కార్యక్రమాల్లో మనం ఏం చేయగలుగుతాం అన్నది ఇందాక నుంచి కొన్ని విన్నాను. ఆధ్యాత్మిక విభాగం కార్యక్రమాల గురించి విన్నాను, బాల వికాస్ కార్యక్రమాల గురించి విన్నాను, అలాగే సేవా విభాగం కార్యక్రమాల గురించి విన్నాను. ఏదైనా ఒక యూనిక్ యాక్టివిటీ, ప్రపంచానికి ఒక దర్పణంలాగా ఉండేటువంటి యాక్టివిటీని ప్లాన్ చేయండి. అద్భుతము, ఎస్ తెలంగాణ డిడ్ అనేటువంటి విధంగా ఉండేటువంటిది ఒక్క కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా ఆలోచించి చేయండి. ఈరోజు వెంటనే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొంచెం మేధో మదనం చేయండి. వినూత్నంగా ఉండేటువంటి విధంగా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టి 3 కార్యక్రమాలని ప్రపంచానికి ఆదర్శవంతమైన కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రం చేయగలిగింది అనేటువంటిది ప్రతిబింబించే విధంగా అందులో యువతను ఇన్వాల్వ్ చేయండి. యువత యొక్క శక్తి, సీనియర్స్ యొక్క మెచ్యూరిటీ, ఈ రెంటిని కలపండి. ఎనర్జీ అండ్ ఎక్స్పీరియన్స్ ఈ రెండు కలిపితేనే ఏదైనా కొత్తదనం వస్తుంది. కనుక ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అన్నీ ఆలోచించండి. ఆలోచించి అద్భుతమైన కార్యక్రమానికి ఒకదానికి రూపకల్పన చేయండి. అలాంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసి చక్కగా స్వామికి నివేదించి ఈ షోకేస్ ఇట్ బిఫోర్ అక్టోబర్లోగా దాన్ని పరిపూర్ణంగా చేయడానికి ప్రణాళిక చేసుకొని ఇచ్చేయండి. గ్రామ సేవ, నోబడీ టచ్. ఎన్ని గ్రామాల్లో సేవ జరుగుతుంది, ఎన్ని జిల్లాల్లో కేంద్రీకృతంగా సేవలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక సేవలు కూడా అన్ని విభాగాల ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీయే గ్రామ సేవ. బాల వికాస్, స్పిరిచువల్ ఆధ్యాత్మిక విభాగము,
ప్లస్ సేవా విభాగము 3 కూడా సమీకృతంగా సేవ చేయడమే గ్రామ సేవలోని ప్రధానమైనటువంటి ఉద్దేశం కనుక ఎన్ని గ్రామాలు టచ్ చేస్తున్నారు, ఎంతమంది కార్యకర్తలు ఆ గ్రామాలకు వెళ్తున్నారు, ఎంతమంది పదాధికారులు ఆ గ్రామాలకు వెళ్తున్నారు, లేదా ఒక లిస్ట్ ఇవ్వాలి కనుక లిస్ట్ ఇచ్చారా, అన్నీ పాసిబుల్. ఒకసారి సెల్ఫ్ ఆడిట్ చెప్పారు కమ్మా, సెల్ఫ్ ఆడిట్ గురించి. ఆ సెల్ఫ్ ఆడిట్లో భాగంగా ఇది కూడా చేసి చూడండి. భగవానుడి సన్నిధిలో 2026లో ఈ గ్రామ సేవనే కీలకమైనటువంటి ఐటమ్గా ఉంటుంది ఆ బర్త్ సెలబ్రేషన్స్కి. అదే సమయంలో ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్ కూడా ప్లాన్ చేసి జరుగుతుంది. దానితోటే ఈ శత జయంతి ఉత్సవాలని ఒక ముగింపు చక్కగా చేయాలన్న ఉద్దేశంతో నవంబర్ 22 and 23 21st and 22 సేవా కాన్ఫరెన్స్, అంతకుముందే ఒక నెల నుంచి ఒక విలేజ్ ఎగ్జిబిషన్, మోడల్ విలేజ్ కన్స్ట్రక్షన్, ఇలాంటి కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది. కాబట్టి ఎన్ని గ్రామాలు చేస్తున్నాం, ఎన్ని గ్రామాల్లో మనం వెళ్ళి అక్కడికి ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ కింద గ్రామాల్లో భజన మండల నిర్వహణ, సేవా సమితుల నిర్వహణ. ఇటువైపు క్లాక్ లేదు, ఇటువైపు ఉంది కనుక వెనక్కి తిరిగి చూడటం భాగం కాదు. నాకు 115 అయినప్పుడు చెప్పండి. 8 minutes. ప్రేమతరు చాలా చక్కగా వాటి గురించినటువంటి ఆలోచన ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రేమతరు ఎంతవరకు అడాప్ట్ అయింది, ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది అనేటువంటి దాని గురించి ఆలోచించండి. వీ వాంటెడ్ టు టేకప్ ప్రేమతరు, శ్రీ సత్యసాయి ప్రేమతరు 10 million plants, 1 కోటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మనం రూపకల్పన చేసుకోవడం జరిగింది. ప్రతి స్కూలు, ప్రతి పిల్లవాడు, ప్రతి పిల్ల, బాల వికాస్, చిల్డ్రన్, వృద్ధ వికాస్, మనమంతా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్క నాటడం చేయగలిగితే ఆ ఎన్ని మొక్కలు అయితే ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ సంవత్సరాంతంలోగా కనీసం 3 మొక్కలను నాటి వాటిని నాటడం ఒకటే కాదు, వాటి యొక్క మంచి చెడ్డలు చూడటం, వాటిని చక్కగా నీళ్లు పోయటం, వాటి పునాదులు, వాటి పాదులు తీయటం లాంటివి కూడా చూస్తూ ఉంటే అది కొంతకాలం వరకు జాగ్రత్తగా పోషిస్తూ ఉంటే ఆ మొక్కలే మనకు పర్యావరణ పరిరక్షణగా ఉపయోగపడుతుంది. శ్రీ సత్యసాయి ప్రేమతరు జరుగుతుంది. సీలింగ్ ఆన్ డిజైర్స్ ఊరికి ఉపన్యాసాలకే పరిమితమైందా, లేకపోతే ఏదైనా కాస్త కార్యక్రమం జరుగుతుంది? దాని పట్ల ఎవరైనా ఏదైనా శ్రద్ధ వహిస్తున్నారా? ఏం జరుగుతుంది? ఏదైనా ఒక్క జిల్లా అధ్యక్షుడు చెప్పగలుగుతారా నాకు సీలింగ్ ఆన్ డిజైర్స్లో ఈ విధంగా చేస్తున్నామని? బాల వికాస్లో ఏం జరుగుతుందో సీలింగ్ ఆన్ డిజైర్స్? చేస్తున్నారా? వండర్ఫుల్, చప్పట్లు కొట్టచ్చు. మా జిల్లాలో యూత్ డాక్టర్ ఆల్మోస్ట్ అందరూ జాబ్ సార్. వాళ్ళు వీక్లీ ఇంత ఫ్యామిలీతో బయటకు వెళ్తే ఖర్చు వచ్చిందని చెప్పి మంత్లీ ఇంత అమౌంట్ వాళ్ళు వెళ్ళకుండా సేవ్ చేసి వాళ్ళ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ అటువంటి చేస్తుంది. దీన్ని కూడా చప్పట్లు కొట్టచ్చు. ఇంకా నవంబర్ స్వామివారి 100వ బర్త్డే అంటే చాలా స్ట్రాటజీ చేసుకోవాలి కాబట్టి లాస్ట్ మూమెంట్లో మనమే ఏదైనా కంట్రిబ్యూషన్ చేసుకోవాలి కాబట్టి ఇప్పటి ఇంట్లో ప్రతి వాళ్ళు ఒక్కొక్క మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో దాన్ని కొంచెం తగ్గించుకొని సేవ్ చేసుకుంటే ఒక డబ్బాలు వేసి పెట్టుకొని లాస్ట్ 23 నవంబర్ వరకు మనం అందరం చేసుకుంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఎవరి మీద బటన్ పడదు. ఎంతమంది పాల్గొంటున్నారు ఆ కార్యక్రమం? 25 to 30 ఫ్యామిలీస్ పాల్గొంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 4 members. ఎవరెవరు? నేను, మా ఫ్యామిలీ, ఫ్యామిలీ అండ్ మీ వైఫ్ అంతే కదా? మీరు? మా భార్య, 2 పిల్లలు. సత్యసాయి బాబా? Sir. I am the head of your family. స్వామి మాట
ఐఎమ్ ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్సేషన్. సైరామ్ సార్, రంగారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం సార్ ఒక నిమిషం అని స్వామివారు ఇచ్చినటువంటి ఆ సందేశంకి అనుగుణంగా మీరు ఇంట్లో అన్నం వండుకుంటారు కనుక మీ నలుగురికే కాకుండా నాకు కూడా అన్నం వండి పెట్టండి అని స్వామి అడుగుతున్నారు. స్వామి ఇచ్చినటువంటి నారాయణ సేవకి సూత్రం అదే. ఆ నా కొరకు మీరు వండేటువంటి అన్నాన్నే నారాయణుడికి ఇవ్వండి అని చెప్పి. నారాయణ సేవ అంటే నేను ఒక కామందును కనుక ఐ కెన్ ఆఫర్ 10 bags ఆఫ్ రైస్, ఇది కాదు. ప్రతి ఒక్కరిలోనూ త్యాగము ప్రేమ, ఇందాక చెప్పారు కదా, త్యాగము ప్రేమ ఈ రెండే కీలకమైనటువంటి సేవకు. ఆ త్యాగము ప్రేమతో పెట్టడం, ఆ రెంటిని మిళితం చేసుకునే కొద్దిపాటి త్యాగం చేయండి. ఆ కొద్దిపాటి త్యాగమే సీలింగ్ ఆన్ డిజైర్స్. ఆ ప్రేమనే నారాయణ సేవ లేదా ఏదైనా సేవ. ఒక ఊర్లో వాల్ ఆఫ్ కైండ్నెస్, వాల్ ఆఫ్ కైండ్నెస్ అంటే ఒక గోడ మీద వాల్ ఆఫ్ కైండ్నెస్ ఫ్రమ్ సత్యసాయి సేవ అని పెట్టారు. మీకు పనికిరానివన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి పడేస్తారు. దారిన పోయే వాళ్ళకి అవి నచ్చితే ఏది కావాలంటే తీసుకెళ్ళిపోతారు. అక్కడేమి లెక్క రివాజు ఫలానా వాళ్ళకని లేదు. నాకు ఇది పనికి రాదు, ఐ కీప్ ఇట్ దేర్. అక్కడ దారిన పోతున్న వాడు మనం ఆగి అక్కడ ఇది నచ్చింది నాకు కావాలి తీసుకెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్యాగం వరకే. అది లబ్ధిదారుడు ఎవరు, వాడి జాతకం ఏంటి, వాడి గోత్రం ఏంటి, అవేమీ పట్టించుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఇంకల్కేట్ చేసుకున్నటువంటి ఆ లక్షణము త్యాగము. ఆ త్యాగం కొరకే వాల్ ఆఫ్ కైండ్నెస్ అని పెట్టు. అక్కడ పుస్తకాలు వస్తుంటాయి, బట్టలు వస్తుంటాయి, సూట్లు వస్తుంటాయి, సూట్ కేసులు వస్తాయి, రకరకాల వస్తువులు వస్తుంటాయి. ఆఖరికి ఒక చోట ఒక సమయంలో ఒక రిఫ్రిజిరేటర్ కూడా వచ్చి పడింది. అక్కడ వర్కింగ్ కండిషన్లో రిఫ్రిజిరేటర్ తీసుకొచ్చి పడేశారు. అది ఎందువల్ల వచ్చింది అని అంటే దే బాట్ ఎ బిగ్గర్ వన్, డబుల్ డోర్ బిగ్గర్ రిఫ్రిజిరేటర్. సో ఈ చిన్న రిఫ్రిజిరేటర్ తీసుకొచ్చి పడేశారు. అక్కడ ఇద్దరు మాకు కావాలనుకుంటే మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్. ఎవరు చేస్తారు ఆర్బిట్రేషన్? ప్రభాకర్ ఓంబుడ్స్మన్ ఆయన. అది చేసి ఆ ఇద్దరికి లాటరీ, స్వామి దగ్గర మనం మామూలుగా అలవాటు ఎంతమందికి ఉందో తెలియదు, స్వామి దగ్గర లాటరీ వేసి ఫలానా వాళ్ళకంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఈ విధంగా చిన్న చిన్న వాటిల్లోనే అనేక విలువలను మనం వాళ్ళకి నేర్పచ్చు, మనం నేర్చుకోవచ్చు. కాబట్టి సీలింగ్ ఆన్ డిజైర్స్ అండ్ నారాయణ సేవ అనే ఈ రెండు జాతీయ స్థాయి కార్యక్రమాల యొక్క కీలకమైన అంతరార్థం అదే. ఆ అంతరార్థాన్ని పాటించి దానికి తగినట్లుగా వర్తించాలి. కానీ మనం మెహర్బానీ కోసమో లేకపోతే పేపర్లో వేయించడం కోసమో కాకుండా ఆ విధంగా. ఇప్పుడు చెప్పండి రంగారెడ్డి. 90 భజన్స్ కానీ 55 భజన్స్ కానీ ఎన్ని భజన్స్ అయితే అన్ని భజన్స్లో వాళ్ళ భజన్స్లో ఎక్కడెక్కడైతే కండక్ట్ చేసామో వాళ్ళకి ఒక కంటైనర్, ఒక చిన్న బాక్స్, ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు భజన రోజులో వాళ్ళు వండుకున్నప్పుడు ఒక గుప్పిడి బియ్యం తీసి దాంట్లో వేసి ఆ బియ్యం పట్టుకొచ్చి మనకు మందిరంలో ఇస్తారు. ఇది ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది సార్ మాకు. ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే అది కంటైనర్ బాక్స్ ఏదైతే ఇచ్చామో దాంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్లో డబ్బు కొంత సొమ్ము దాంట్లో వేసి ఈ సంవత్సరం నవంబర్లో తీసుకుంటే కనుక మళ్ళీ సంవత్సరం నవంబర్కి ఆ బాక్స్ మాకు మందిరంలో ఇచ్చేసి వెళ్తారు. ఇది యాజ్ ఏ సీలింగ్ ఆన్ డిజైర్స్ కోఆర్డినేటర్గా నేను కొన్ని జిల్లాల్లో చెప్పడం జరిగింది, కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఇంకా కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ నడుస్తుంది కూడా. ఇది రాష్ట్రపరంగా అందరికీ చెప్పాలని చెప్పి నా ప్రయత్నం నేను చేశాను. కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొన్ని చోట్ల నడుస్తుంది, కొన్ని చోట్ల కొంత దాకా జరిగి ఆగిపోయింది. ఎక్సలెంట్. ఆగిపోయిన చోట మళ్ళీ చూచో అనండి. అది తెలియజేయడానికే నేను లిఖిత చెప్పండి.
వెరీ గుడ్, వెరీ గుడ్. దగ్గరగా ఉండరా అనే దాన్ని తీసుకొని ఆయన కూడా అంటే ఖచ్చితంగా పాటిస్తూ ఒక సేవాపరమైన ఇంటికి అదే నాన్న చెప్తూ స్వామి దగ్గరగా ఉండాలా, దగ్గరగా ఉంటే స్వామి నచ్చడు, అనుగుణం పూర్తి చేయాలని చేయాలంటే పెద్ద మనసుతో నారాయణ చేయాలనేది చేసి ఎక్సలెంట్. స్వామికి నచ్చేలా ఉండాలి కానీ వెంకట్రావు గారికో వాసుదేవరావు గారికో నచ్చేలా ఉండద్దు. స్వామి మెచ్చేలా, స్వామికి నచ్చేలా. ఏమో శశిపాల్ గారికి ఇది నాది కాదు. వెరీ గుడ్. కేశవంతుల్లో కూడా జరుగుతుందా? మరి చెప్పే మరి. ఒక వారం ఒక మార్కెట్ యార్డ్ ఉంది, ఒక 50 మందికి నారాయణ సేవ చేస్తున్నాం. వారానికి ఒక 21 నారాయణ సేవ చేస్తున్నాం. ఎక్సలెంట్, వెరీ గుడ్. దీన్ని అందరూ చేయండి, అందరూ చేయండి. విజయవాడలో ఒక వికలాంగుడు గుడ్, వెరీ గుడ్. విజయవాడలో ఒక వికలాంగుడు అంటే దివ్యాంగుడు, ఏ నామక్లేచర్ అయితే ట్రైసికల్ మీద అతను ఇంటింటికి తిరిగి అమ్ముకొని జీవనం సాగించేటువంటి వ్యక్తి. ఆ జీవనం సాగించే వ్యక్తి తనకు వచ్చినటువంటి ఆ రోజువారీ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో ఆ ఇన్కమ్ గంటలకి తన భార్య చేత వంట చేయించి ఫుడ్ ప్యాకెట్స్ కట్టి అదే ట్రైసికల్ మీద తీసుకెళ్ళి తను అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వాటి దగ్గర వాళ్ళ ఆహారం ఆ అన్నార్థులకి అందిస్తూ ఉంటాడు. 15 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. నా దృష్టికి లాస్ట్ మంత్ లేకపోతే మంత్ బిఫోర్ లాస్ట్ వచ్చింది. కాబట్టి స్వామి చెప్పిన మార్గంలో నడిచేవాళ్ళు మనమే కాదు, కొన్ని వేలాది మంది ఉన్నారు బయట. మా చిన్నతనంలో గుంటూరులో ఒక రిక్షా కార్మికుడు ఉన్నాడు. అతని పేరు ఓబులేస్. క్రిస్టియనో హిందువునో తెలియదు. రిక్షా ఉంటుంది, రిక్షాకు ముందు కమ్మీలకి ఒక వెదురు కర్ర ఉంటుంది, ఆ వెదురు కర్రకి భారతీయ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. రిక్షా వెనకాల ఈ రిక్షా గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, వికలాంగులకు ఫ్రీ అని రాసి పెడతాడు. నాకు గుర్తుండి సుమారు 70 to 73 నుండి ఆ సేవ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఈ వాజ్ యంగ్స్టర్. తర్వాత 10-15 సంవత్సరాల మళ్ళీ ఒకసారి తారసపడ్డాడు. అప్పుడు కొంచెం వృద్ధుడు. అప్పుడు కూడా కొంత డబ్బేమని ఏమంటావంటే కళ్ళలో పిక్కలు చూపించి ఇంకా బలం ఉందన్నాడు. తర్వాత ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత చూస్తే పూర్తి వృద్ధుడై ఉన్నాడు. తాత ఇప్పుడన్నా ఈ పని చేస్తూ ఉన్నావా ఇంకా అంటే ఇంకా చేస్తున్నా. మరి ఎట్లా గడుస్తుంది? అంత ఆటోలుగా మారిపోయినాయి కదా, ఆటోలు మోటార్ సైకిల్స్ ఇవన్నీ పెరిగినాయి కదా, మరి నీకు జీవనం ఎంత గడుస్తుందంటే ఇది ఎంత పొట్ట, ఇంత పొట్టకి ఇంత అన్నం చాలు. సంపాదిస్తున్నాను, వచ్చిన దానిలో కొంత ఇస్తూనే ఉన్నాను. ఆ రిక్షా తొక్కదగినంత తొక్కుతూనే ఉన్నాను, ఇంకా సేవ చేస్తూ ఉన్నాను. The spirit of seva is something noble beyond any human comprehension. అతను ఇంకా ఉన్నాడు అనుకుంటాను. He must be about 85 now or 90. బ్రాడీపేట బ్రిడ్జి కింద అతని నివాసం. ఈ విధంగా ప్రతి చోట ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి తగినటువంటి సహాయ సహకారాలు అందించండి.
చేయటమే కాకుండా ఈ నిత్య నారాయణ సేవ కమ్యూనిటీ కిచెన్స్ యొక్క లిస్ట్ మొత్తం కూడా పంపించడం జరిగింది. వాటి మీద ఒక డాక్యుమెంటరీ తయారు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా అనుకున్న కార్యక్రమాలలో మేజర్ సిటీస్ లైక్ హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కల్కటా, మెడ్రాస్, చెన్నై ఇలాంటి వాటిలో ఒక కాంక్లేవ్స్, ఇంటలెక్చువల్ కాంక్లేవ్స్ ఒకటే కాకుండా లాల్ బహదూర్ స్టేడియం లేదంటే ఉప్పల్ స్టేడియం లాంటి స్టేడియంలో ఒక పబ్లిక్ మీటింగ్స్ రన్నింగ్ ఇంటూ థౌజండ్స్ ఆర్ ల్యాక్స్. మొహాలీ స్టేడియంలో మొట్టమొదటి వాళ్ళు ప్రపోజ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా స్టేట్స్ కలిసి మొత్తం 1,00,000 మందిని ఆ స్టేడియంలో మేము అసెంబ్లీ చేస్తాము ఈ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా అని. ఈ విధంగా ప్రతి చోట కూడా పెద్ద పెద్ద స్టేడియంలలో సుమారు 1,00,000 మందిని సమీకరణ చేసి వారికి స్వామి యొక్క అవతార తత్వాన్ని, ఆ వైభవం గురించి పబ్లిక్ మీటింగ్స్ జరపాలన్నటువంటి సంకల్పం ఒకటి జరుగుతుంది. అలాగే కర్తవ్య పథ్, ఇంతకుముందు ఢిల్లీలో ఉన్నటువంటి మేజర్ రోడ్ని కర్తవ్య పథగా ఇప్పుడు మార్చారు. ఆ కర్తవ్య పథలో 1,00,000 మంది చేత రుద్రమయం కార్యక్రమం చేయడానికి ప్రణాళిక వేయడం జరుగుతుంది. అలాగే 12 జ్యోతిర్లింగాలలో ఒక క్యాలెండర్ తయారు చేయడం జరిగింది. ఒక్కొక్క చోట మినిమం 9,000 పీపుల్ రుద్రాభిషేకం చేయడానికి, ఆ రుద్రం చాంటింగ్ చేయడానికి ప్రణాళికలు వేయడం జరిగింది. అంటే 1,08,000 మందికి తక్కువ కాకుండా అందరూ కలిసి చక్కగా రుద్రం చేయడానికి 12 జ్యోతిర్లింగాలలో చేయడానికి ప్రణాళికలు వేయడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా యూనిఫామ్ స్ట్రక్చర్ తీసుకురావడానికి ఆలోచన జరుగుతూ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కొన్ని చోట్ల హింట్ చేయడం జరిగింది. వాటిని ఒకే తాటిపై తీసుకొచ్చి అనేక స్కిల్స్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్స్ కింద వాటిని మార్చడమే కాకుండా 2-3 యూనివర్సిటీస్తో చర్చలు జరుగుతున్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అవర్ ఓన్ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. వాటి ద్వారా కోర్స్ సర్టిఫికేషన్ కూడా దానికి ఇవ్వడానికి జరుగుతుంది. కనుక ఈ జన్మ శతాబ్ది సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలని ఇంకా ద్విగుణీకృతం చేయటం, బహుళీకృతం చేయడానికి తగినటువంటి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక వారు చెప్పినట్టుగా క్రికెట్, రన్ విత్ వాల్యూస్, రన్ ఫర్ వాల్యూస్, అలాగే రథయాత్ర, ఇవన్నీ కూడా భారతదేశంలో స్వామి యొక్క అవతార వైభవాన్ని అనేక ఆసేతు సీతాచలము లేదా అరుణాచల్ ప్రదేశ్ టు పఠాన్కోట్ వరకు ఈ కార్యక్రమాన్ని, స్వామి యొక్క అవతార వైభవాన్ని చాటి చెప్పడానికి తగిన కార్యక్రమాలు 2 విధాలుగా జరుగుతున్నాయి. కనుక దానికోసం విస్తృతమైన ప్రణాళిక, మేధోమథనం అంతా జరిగింది. రూట్ మ్యాప్స్ జరిగినాయి. దానికి తగినటువంటి రథాలన్నీ ఇప్పుడు భువనేశ్వర్లో తయారవుతున్నాయి. ఆ రథాలలో వెళ్లాల్సిన పాదుకలు కూడా స్వామి పుట్టపర్తి నుండి వాటిని పంపిస్తున్నారు. 5 పాదుకల్ని. ఈ 5 రథాలు ఒకేసారి పుట్టపర్తి నుండి లాంచ్ అవుతాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ప్రత్యేక ఆహ్వానాలంటూ ఏమీ లేవు. సార్ నేను ఒక 4 రోజులు ఉంటాను, సేవ చేస్తానని చెప్పిన మీరు నోటిఫై చేస్తే యూ విల్ బి ప్రొవైడెడ్ సేవ ఇన్ అడిషన్ టు ద స్టిపులేటెడ్ సేవ. ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా అందరూ ఇంకా 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 ఉత్సాహంతో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బాలయ్య గారు, రమణమూర్తి, భాస్కర్ రావు గారు ఇలాంటి వాళ్ళంతా అక్కడ కనపడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందనంటే, ఆ వయసులో వాళ్ళు రాత్రి మగళ్ళు. బాలయ్య గారు తెలుసుగా అందరికీ? తెలుసా తెలీదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేతులు వస్తాయండి. ఎవరు లేరు కదా? ఎవరైనా ఉంటే డిస్మిస్. అంటే వాళ్ళు ఎప్పుడు సేవకు రాలేదని. అలాంటి వాళ్ళని స్ఫూర్తిని పొంది
అంత ఉత్సాహం, ఏమైనా మనలో ఉత్సాహం తగ్గుతుందేమో అన్నప్పుడు కరెక్ట్ కనపడతారు. కోవిడ్ వర్కర్స్ వేరు, కోవిడ్ వారియర్స్ వాళ్ళందరూ కూడా, వాళ్ళు వేరు. వీళ్ళలాంటి వాళ్ళ యొక్క అంకిత భావం చూస్తే స్వామి ఎందుకు పికప్ చేశారు, ఎవరిని ఎప్పుడు ఎందుకు, రైట్ మ్యాన్ ఇన్ ద రైట్ జాబ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కదా, రైట్ మ్యాన్ ఇన్ ద రైట్ జాబ్ ఇన్ రైట్ టైం ఇన్ రైట్ పొజిషన్. అంతకన్నా మేనేజర్ ఎవరు లేరు, అంతకన్నా దేవుడు ఎవరు లేరు. అలాంటి దేవుడి యొక్క సన్నిధానంలో మనం సేవ చేసుకునే భాగ్యం మనకు ఇన్ని విధాలుగా ఇచ్చారు కనుక హనుమంతుడి కథ ఒకటి చెప్తా సేవ గురించి. అంతా రామాయణం అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. అయోధ్యకు వచ్చేసారు వీళ్ళంతా. అయోధ్యకు వచ్చేస్తే రాజా రామచంద్రుడు కదా, మామూలు రామచంద్రుడు కాదు. పరివారం అంతా ఎవరి పోర్ట్ఫోలియోలో వాళ్ళు ఉన్నారు, అన్ని పనులు చేయడానికి పరివారం అంతా చేరారు. ఆంజనేయుడు సడన్గా అన్ఎంప్లాయిడ్ అయిపోయాడు. హనుమంతుడు అన్ఎంప్లాయ్మెంట్ పోయి రాముడి దగ్గర ఏడుస్తూ బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు. సీతమ్మ వారు ఇంకా తట్టుకోలేకపోయింది, రాముడిని నిలదీసింది. నీకు ఇంత సహాయం చేసినవాడు, సేవ చేసినవాడు, ఇంత సేవ చేసిన వాడికి నువ్వు ఇంత దుఃఖంలో పెట్టావు, ఇంత బాధలో పెట్టావు, ఇది నీకు న్యాయమా, తగునా అని చెప్పేసి రకరకాలుగా అన్ని భాషల్లోనూ రాముడిని నిలదీసేసరికల్లా రాముడు కరిగిపోయి, ఏమిటి హనుమ ఏం కావాలి, నాకు నీ సేవ కావాలన్నాడు. నీకు సేవ కావాలంటే నీకు సేవ ఎవరున్నో ఉన్నారు అంటే, నేను ఏ పని చేయబోవాలో అక్కడ 2 భటులు ఉంటున్నారు. ఏ సేవ చేయడానికైనా అక్కడ ఒక మంత్రో లేకపోతే ఇంకోడో సైన్యాధ్యక్షుడు, ఉప సైన్యాధ్యక్షుడు, జాయింట్ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లు, ఇంతమంది ఉంటున్నారు. మరి నాకేంటన్నాను, హనుమాన్ నువ్వే కదా, నా బహిప్రాణం కదా నువ్వు, అందుకే కదా నేను నిన్ను ఆలింగనం కూడా చేసుకొని చేశాను, నీకేంటి ఇంత బేలగా ఉంటాడు తప్పంటే, కాదు నాకు సేవ, నీకు ఏ సేవ దొరుకుతుందో ఆ సేవ అంటే మిగతా వాడిని డిప్రైవ్ చేయకుండా. అంటే ఒకప్పుడు ఒక గవర్నమెంట్లో ఉండేవాడు, మినిస్టర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ ఏదో ఉండేది ఇట్లాంటివి, వితౌట్ ఎనీ పోర్ట్ఫోలియో. నాట్ ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ కాదు, మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో ఉండేది. అట్లా నీకు ఏ పోర్ట్ఫోలియో కావాలంటే ఆ పోర్ట్ఫోలియో అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంది. సరే చూస్తే ప్రతి చోట ఉన్నారు అందరూ. ఏం చెప్తాడు, మళ్ళీ దిగులుగా వచ్చాడు రాముడి దగ్గరికి. వచ్చి, రామ అన్ని చోట్ల అందరూ ఉన్నారు, మరి నేనేం చేయాలో నాకు అవసరట్లేదు అని అంటే, కాదు హనుమ నువ్వే ఆలోచించుకో, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను. నవవ్యాకరణవేత్త, భవిష్యత్ బ్రహ్మ, సాక్షాత్తు సూర్యుడి నుంచే జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కనుక ఆలోచించి, రామ నాకు చిటిక వేసేటువంటి ఆ సేవ ఒక్కటి ఇవ్వాలన్నాడు. ఎప్పుడు చిటిక వేస్తాను, నీవు ఆవులింత వచ్చినప్పుడల్లా నేను చిటిక వేయాలి, ఆ సేవ మాత్రమే అంటే తదాస్తు అన్నాడు. ఇంకా పోడే అక్కడే కూర్చున్నాడు. సీతమ్మ ఇంకా ప్రైవసీ అంటూ లేకపోయింది. ఆయన సింహాసనం మీద కూర్చుంటే అక్కడ ఉంటాడు, నడుస్తుంటే అక్కడ ఉంటాడు, రథం ఎక్కితే అక్కడ ఉంటాడు, అన్నం తింటాడు అక్కడ ఉంటాడు. ఏమిటి హనుమ ఇది ఇట్లా నువ్వే వరం ఇచ్చావు, ఏమని చిటిక వేసే వరం ఇవ్వు. అవును అది, మరి నువ్వు ఎప్పుడు ఆవలిస్తావు చెప్పు, అప్పుడే ఉంటా అన్నాడు. నేను ఎప్పుడు ఆవలించగలను నాకేం తెలుసు, ఆవలించడం అనేది నా చేతుల్లో లేదు కాబట్టి అంటే, అందుకే రామచంద్ర ప్రతి క్షణము లిప్తపాటు కూడా నీ నుంచి ఎడబాటు లేకుండా ఉండటం కొరకే ఆ వరం కోరుకున్నాను. ఆ వరం నువ్వు ఇచ్చావు కనుక స్వామి అంతటి దయాళువు కనుక మా అందరికి కూడా, మేమంతా ఆ జాతి వాళ్ళమే, మాకు కూడా వరం ఇచ్చి మా చేత నీ జన్మదినోత్సవ వేడుకలు, శతజన్మదినోత్సవ వేడుకలన్నీ కూడా చక్కగా చేయమని వారిని వేడుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయి.